గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. సో నిన్న క్వశ్చన్ పేపర్ ఒకసారి డిస్కస్ చేద్దాం. నేను క్వశ్చన్ పేపర్ అందరూ మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకున్నారమ్మా. ఇవాళ 3 o'clock లేచారా? 3 o'clock లేవడం అంటే ఏంటి? మీరు ఎక్కడ ఉన్నారో ఆ ప్లేస్ నుంచి లేచి బుక్ పట్టుకోవడానికి వచ్చారా లేదా? వచ్చారమ్మా? వచ్చారు కదా. సో మెయిన్ నేను చెప్పింది ఏంటంటే, ఇందాక మీకు పంపించిన వీడియోలో కూడా లాస్ట్లో కొద్దిగా అప్లోడ్ అవ్వలేదు. సో మనకి ఏంటంటే మనలో ఉన్న ఇష్టాలను బయటికి తీసుకొని వచ్చే కొన్ని స్కూల్స్ ఉన్నాయి. అలాంటివే నవోదయ, సైనిక్ స్కూల్. ఇలాంటి స్కూల్స్లో మనం చదివామనుకోండి మన ఫ్యూచర్ ఎంతో బాగుంటుంది. అందుకని మనం ఏంటంటే ఇష్టంతో చదవండి. 4 o'clock క్లాస్ అనగానే 3 o'clock వచ్చి నిన్న ప్రైమ్ నెంబర్స్ చెప్పారు. మామూలుగా అనుకుంటూ బై హార్ట్ చేయకండి. మీ ఫాదర్తో చెప్పడం, లేదా మీ మదర్తో చెప్పడం, లేదా మీలో మాట్లాడుకోండి, పర్వాలేదు. ఇలాంటివి మాట్లాడుకోవచ్చు, పర్వాలేదు. నిన్న సార్ ప్రైమ్ నెంబర్ చెప్పారు. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? 2 factors ఉండాలి. 1 to 10 ప్రైమ్ నెంబర్స్ ఏంటి, వాటి సమ్ ఎంత, ప్రైమ్ నెంబర్ ఫోన్ నెంబర్ ఎంత, ఆ తర్వాత ట్విన్ ప్రైమ్ నెంబర్ చెప్పారు. ఓకే, కాంపోజిట్ ప్రైమ్ నెంబర్ చెప్పారు. 1 to 100 ఎన్ని ట్విన్ ప్రైమ్స్ ఉన్నాయి సార్? కాంపోజిట్ నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 1, 2, 2 కన్నా ఎక్కువ ఉంటాయా, ఉండవా? అలాగే ప్రైమ్ ట్రిపులేట్ చెప్పారు. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి రివిజన్ చేసుకోవాలి, మైండ్తో రివిజన్ చేసుకోవాలి. మైండ్లో ఇంకేం ఉంచకూడదు. ప్రైమ్ నెంబర్ అనగానే ప్రైమ్ నెంబర్స్ వరుసగా వచ్చేయాలి. ప్రైమ్ నెంబర్ అనగానే అయ్యో పక్కన అమ్మ బిర్యానీ చేస్తుంది, ఎంత బేగ క్లాస్ అయిపోతే వెళ్ళి తినేదామా? లేదా ప్రైమ్ నెంబర్ 1 to 10 ప్రైమ్ నెంబరు 2, 3, 5, 7 అనిగానే అయ్యి బాబు మా తమ్ముడు ఆడుకుంటున్నాడు, నేను వెంటనే వెళ్ళాలి. ఇలాంటివి మనకు గుర్తుండకూడదు. మనకి ఆ కాన్సెప్ట్ అయిన వరకు ఆ 2 hours మనకి ఎడ్యుకేషన్ మీదే మన బ్రెయిన్ ఉండాలి. ఆ తర్వాత మనం ఆడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, నెక్స్ట్ మంచి ఫ్యూచర్ కోసం మీరు ఇక్కడ 1 hour ఆడుకుంటారు. అదే ఆ స్కూల్కి వెళ్తే మధ్యాహ్నం 2 నుంచి 7 వరకు ఆ గేమ్సే. ఇక్కడ మీలో ఒకలో ఇద్దరితోటే ఆడుకుంటారు. అక్కడ మీకు నేషనల్ లెవెల్ వెళ్ళొచ్చు, స్టేట్ లెవెల్ వెళ్ళొచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్ వెళ్ళొచ్చు. ఎంతమంది ఫ్రెండ్స్ దొరుకుతారు? ఇక్కడ మీకు బోర్ కొడుతుంది, ఒక్కొక్క ఫ్రెండ్ కూడా లేడు అని. కానీ అక్కడ మీకు మొత్తం నేషనల్ లెవెల్లో ఫ్రెండ్స్ వస్తారు. అంటే మనం ఏం చేస్తున్నాం, మంచి స్కూల్ కోసం మనం చదువుతున్నాం. ఇప్పుడు చదవకపోతే ఏటవుద్ది? మీకు చెప్పాను ఆల్రెడీ. మళ్ళీ మార్నింగ్ 5కి లెగాలి, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ స్కూల్లో చెప్పిన టీచర్స్ చెప్పినవన్నీ బుర్ర బాదుకొని వినాలి. అర్థం అవ్వకపోతే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ట్యూషన్కి వెళ్ళాలి, మళ్ళీ వర్కులు చేయాలి. ఈ రోజంతా మళ్ళీ ఇది రొటీన్ లైఫ్ అయిపోద్ది. మీకు ఒక గేము ఏమీ ఉండదు. మీలో ఇంట్రెస్ట్ ఉన్న డ్రాయింగ్స్ ఉండదు, పెయింటింగ్ ఉండదు, ఇంకేదైనా కూడా స్విమ్మింగ్ చేద్దామన్నా అవ్వదు, హార్స్ రైడింగ్ చేద్దామన్నా అవ్వదు. ఎప్పుడో సంవత్సరంకి మీ ఫాదరు మదరు ఒక 1 week ఎక్కడికో పట్టుకెళ్తారు అంతే. కానీ ఇక్కడ జాయిన్ అయితే మీకు డిఫరెంట్ స్టేట్లకు పట్టుకెళ్తారు ప్రతి ఇయర్. రైఫిల్ షూటింగ్ నేర్పుతారు. మీ బాడీని ఒక ప్రభాస్, ఒక మహేష్ బాబు లాగా తీర్చిదిద్దుతారు. మీకే డిఫెక్ట్స్ లేకుండా చేస్తారు, హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా. ఇన్ని మనకు కావాలా? మీరు మహేష్ బాబు లాగా మంచి హైట్ ఉందాం అనుకుంటున్నారా, లేదా హైట్ తక్కువగా ఉందాం అనుకుంటున్నారా? హైట్ తక్కువగా ఉంటే మీకు తెలుసు తర్వాత పెద్ద అయ్యాక అందరూ ఏమంటారో మీకు తెలుసు. లేదా వెయిట్ లేకపోయినా మనలో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నా మనం పెద్ద అయ్యాక అందరూ నవ్వుకుంటారని మనకు తెలుసు. లేదా మనకి చదువు లేకపోయినా నవ్వుకుంటారని తెలుసు. కాబట్టి మనం అలాగ ఉండొద్దు. మనం మెయిన్ క్వశ్చన్ పేపర్ జాగ్రత్తగా చదువుదాం. అందులో ఏటి ఇచ్చారో అవి జాగ్రత్తగా చదువుదాం. అందరికన్నా ఫస్ట్ చేద్దాం అనే కాన్సెప్ట్ వద్దు. 25 questions వచ్చేయా లేదా, 25 questionsలో ఇంకేమైనా మోడల్స్ ఉన్నాయా అనుకునే మనం చెయ్యాలి. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి అమ్మా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్? ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ మనం తీసుకునేటప్పుడు ప్రైమ్ నెంబర్ యాజ్ ఏ 2 factors ఉండాలి. ఇందులో 199 తప్ప మిగతా అన్నిటికీ కూడా మోర్ దాన్ 2 factors ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? 199. ఓకే, క్వశ్చన్ని జాగ్రత్తగా చదవండి అమ్మా. అన్నీ నేను చెప్పినవే ఇచ్చాను. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఎ కాంపోజిట్ నెంబర్? కాంపోజిట్ నెంబర్ అంటే ఏం చెప్పాను? మోర్ దాన్ 2 factors. 1 తీసుకున్నాం అనుకోండి, 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఎందుకు? కాబట్టి 1 అవ్వదు. 57
17 ఇచ్చారు, 41 ఇచ్చారు. 17 ప్రైమ్ నెంబరు, 41 ప్రైమ్ నెంబరు, 57 అనేదే కాంపోజిట్ నెంబర్. ఇట్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఓకే. థర్డ్ వన్, విచ్ నెంబర్ ఈజ్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్? ఏ నెంబర్ అనేది ప్రైమ్ కాంపోజిట్ కాదు? 1 కదమ్మా. 1కి ఒక ఫ్యాక్టరే ఉంటుంది. ప్రైమ్ నెంబర్ అంటే 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. కాంపోజిట్ నెంబర్ అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఫోర్త్ వన్ చూడండి. క్వశ్చన్స్ జాగ్రత్తగా అనలైజ్ చేసుకొని రాయండి. మళ్ళీ నాకు క్వశ్చన్ పేపర్ మళ్ళీ నీట్గా, మీరు ఎవరు నేమ్స్ రాయట్లేదు. నేమ్స్ రాయకపోతే నాకు ఎలా తెలుస్తుంది ఎవరు పంపించారు అనేది? నేమ్ రాయాలి, వీలైతే ఫోన్ నెంబర్ రాయండి, నీట్గా రాయండి. ఒక వైట్ నోట్స్ పెట్టమన్నాను. చాలామంది రూల్ నోట్స్ మీదే చేస్తున్నారు. వైట్ నోట్స్ పెట్టాలి, మార్జిన్ కనిపించాలి. ఇవన్నీ కూడా ఫాలో అవ్వట్లేదేమి? కంపల్సరీ ఫాలో అవ్వాలి. అలాగే మీకు ఈరోజు 3 o'clockకి నేను పెట్టమన్నాను. ఏంటి ఇండెక్స్ పెట్టారో లేదో నేను చూడలేదు, చూస్తాను. ఫోర్త్ వన్ చూద్దాం. ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయమ్మా? 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. ప్రైమ్ నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్? 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈజ్ ద నెంబర్ 1? 1 అనేది ఏంటి? ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. అంటే దీని ఆప్షన్ ఎంత? 3. ఫిఫ్త్ది ఆప్షన్ వేసాను. ఓకే. సిక్స్త్ వన్ చూద్దాం. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 20? 1 to 20 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? కొంతమంది సమ్మె ఇస్తారు నాకు. 1 to 20 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయమ్మా? 1 to 10 ఎన్ని ప్రైమ్ నెంబర్స్? 4 నెంబర్ మనకు తెలుసు. అందుకనే ఇప్పుడు 44, 22, 3, మళ్ళీ 22, 3, 2, 1. ఓకే. 4 నెంబర్. అంటే 1 to 10 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 4. ఏంటవి? 2, 3, 5, 7. మళ్ళీ 11 to 20 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 4. 11, 13, 17, 19. 4 + 4 ఎన్నమ్మా? 8 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 8 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. 7th వన్. డిఫరెన్స్ ఆఫ్ 2 డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్. డిస్టింక్ట్ అంటే ఏంటి? డిఫరెంట్ అనమాట. డిఫరెంట్. 2 డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. 2 డిఫరెన్స్ ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ అనేది మనకి ఏది అవ్వదు. ఆడ్ అండ్ ప్రైమ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2, 3 తీసుకున్నాను. 3 - 2 ఎంతమ్మా? 1. అదే నెంబరు ఆడ్ నెంబర్ అనుకుందాం. అలా కాకుండా 5, 3 తీసుకున్నాను. 5కి 3కి డిఫరెన్స్ ఎంత? 2. అదే నెంబరు ఈవెన్ నెంబర్. కాబట్టి ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము కదా ఆడ్ కానీ ఈవెన్ కానీ. కాబట్టి నన్ ఆఫ్ ది మెన్షన్ అనమాట. అంటే 7th వన్ ఏంటి? 3. అంటే అది న్యాచురల్ నెంబర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. 8th వన్ చూద్దాం. ఓకే. 8th వన్. ABCD అనేవి 4 ఏ నెంబర్స్ ఇచ్చాడు? ప్రైమ్ నెంబర్స్ ఇచ్చాడు. ABCD అనేవి ఏంటి? ప్రైమ్ నెంబర్స్. అందులో ఏ అనేది స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. అయితే వాటి మల్టిపుల్ అనేది ఏ నెంబర్ అవుతుంది అని అడిగాడు. అంతే కదా. ABCD అన్నాడు. అంటే A × B × C × D. ఇప్పుడు మనం అన్ని నెంబర్లు తీసుకోవక్కర్లేదు. అందులో చిన్న నెంబర్ ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి. స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏదమ్మా? 2. స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ 2. 2 అనేది ఏ నెంబరు? ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ని ఆడ్ నెంబర్తో మల్టిపుల్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 × 1 = 2. ఇంకొక ఆడ్ నెంబర్ తీసుకుందాం 3. 2 × 3 = 6. అంటే 2ని ఆడ్ నెంబర్తో మల్టిపుల్ చేస్తే మనకి ఈవెన్ నెంబర్ వస్తుంది. అలాగే 2ని ఈవెన్ నెంబర్తో 2 × 2 = 4. 2 × 4 = 8. అంటే 2ని ఏ నెంబర్తో మల్టిపుల్ చేసినా మనకి ఏ నెంబర్ వస్తుంది? ఈవెన్ నెంబరే వస్తుంది. కాబట్టి 8th ఏమవుద్దమ్మా? ఈవెన్ నెంబరే అవుద్ది. కాబట్టి ఏ ఆప్షను? సెకండ్ ఆప్షన్. అర్థమవుతుందమ్మా? సో ఇప్పుడు నేను 9th తీసుకుంటాను. ద స్మాలెస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ముందే డిస్కస్ చేశాను. ఎంత? 2. సో ఇది ఆప్షన్ ఏంటి? ఏ అనమాట. ఇది ఆప్షన్ ఏ. ఓకే. సో నేను మీకు ఆప్షన్స్ వేసి చూపిస్తాను చూడండి. ఇంకో 10 క్వశ్చన్ అవగానే నేను ఆప్షన్స్ మళ్ళీ వేస్తాను. నెక్స్ట్ చూద్దాం. 8th వన్ 2, 9th వన్ 2 అండ్ లాస్ట్ వన్ చూద్దాం. అంటే ఈ ఆప్షన్ బేస్లో 10th వన్ చూద్దాం.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ట్విన్ ప్రైమ్స్. ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి, బోత్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి, వాటి మధ్య డిఫరెన్స్ 2 అవ్వాలి. కాబట్టి ఏ ఆప్షన్ అవుద్ది, సెకండ్ ఆప్షన్. దాని ఆప్షన్ ఏంటి, సెకండ్. ఓకే. సో ఇప్పుడు నేను మొత్తం ఇవేంటో ఆప్షన్స్ చేస్తాను. కొన్నిటికి ఏబీసీలు అని పడ్డాయి, సో అందుకనే ఒకదానికే ఏబీసీ అని పడ్డాయి. ఓకే. ఈసారి ఆ మిస్టేక్ కూడా లేకుండా చేద్దాం. ఇప్పుడు నేను ఆప్షన్స్ వేస్తాను చూడండి. ఆప్షన్స్ వేస్తే మీకు దాన్ని బేస్ చేసుకొని మీకు కీ తయారు చేసుకోండి. నెక్స్ట్ ఏ డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేయండి. ఫస్ట్ వన్ ఆప్షన్ ఏంటి, 1. ఫస్ట్ వన్ ఆప్షన్ ఏంటమ్మా, 1. సెకండ్ వన్ ఆప్షన్ ఏంటి, 2. ఆప్షన్స్ వేస్తున్నాను చూడండి. థర్డ్ వన్ ఆప్షన్ ఏంటి, 4. వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫోర్త్ వన్ ఆప్షన్ ఏంటి, 1. ఫిఫ్త్ వన్ ఆప్షన్ ఏంటి, 3. ఓకే. ఫిఫ్త్ వన్ ఆప్షన్ ఏంటి, 3. ఫిఫ్త్ వన్ ఆప్షన్ 3. సిక్స్త్ వన్ ఆప్షన్ ఏంటమ్మా, 4. ఆన్సర్ 8 వస్తుంది. సెవెంత్ వన్ ఆప్షన్ ఏంటి, 3. సెవెంత్ వన్ ఆప్షన్ ఏంటమ్మా, 3. ఎయిత్ వన్ ఆప్షన్ ఏంటి, ఎయిత్ వన్ ఆప్షను 2. నైన్త్ వన్ ఆప్షను 9th వన్ ఆప్షన్ ఏంటమ్మా, ఏ. 10th వన్ ఆప్షను 2. 8th వన్ ఆప్షను 2. 9th వన్ ఆప్షను ఏ. 9th వన్ ఆప్షన్ ఏంటమ్మా, ఏ. అండ్ ఫైనల్ 10th వన్ ఆప్షన్ చూద్దాం. 10th వన్ ఆప్షన్ ఏంటమ్మా, 2. ఓకే. ఇప్పుడు 11th వన్ నుంచి చెక్ చేసుకుందాం. గివ్ 3 పెయిర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ హూజ్ డిఫరెన్స్ ఈజ్ 2. ఏవైనా ప్రైమ్ నెంబర్స్ డిఫరెన్స్ 2 ఉండాలన్నమాట. డిఫరెన్స్ 2 ఉంటే ఆ పెయిర్ని ఏమంటాము, ట్విన్ ప్రైమ్స్ అంటాము. ట్విన్ ప్రైమ్స్కి 3 ఎగ్జాంపుల్ మీ ఇష్టం రాసుకోండి. 3,5 ఒక ఎగ్జాంపుల్. ఇంకోటి ఏంటి 5,7 అంటే ఎగ్జాక్ట్గా రాస్తున్నాను. ఇంకోటి ఏంటి 11,13. ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ 2 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేజ్ 2, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ట్విన్ ప్రైమ్స్. సో నీ క్వశ్చన్ పేపర్ మళ్ళీ నీట్గా రాయాలమ్మా. నాకు పేరు రాయాలి, ఆర్డర్లో రాయాలి, గాబరు పడద్దు. లేటుగా రాసినా పర్లేదు, అందుకే మీకు నేను టైమింగ్ ఇవ్వను. టైంలో కాకుండా మీరు నీట్గా రాసి నాకు పంపించండి. టైం అంటే మీరు గాబరు పడిపోతున్నట్టుంది. విచ్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్విన్ ప్రైమ్ అండ్ కాంపౌండ్ ప్రైమ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్విన్ ప్రైమ్ అండ్ కో ప్రైమ్స్. ట్విన్ ప్రైమ్కి కో ప్రైమ్కి డిఫరెన్స్ అడిగాడు. డిఫరెన్స్ అంటే ఆ రెండింటిని మైనస్ చేయలేం కదమ్మా. డిఫరెన్స్ అంటే డెఫినేషన్ డిఫరెన్స్. ఏంటి రాయాలి, ట్విన్ ప్రైమ్ డిఫరెన్స్ రాయాలి. ట్విన్ ప్రైమ్ అంటే ఏంటి, 2 primes. Difference between 2 primes is 2, then it is called twin prime. Composite co-primes ante enti. So co-primes ante enti, when taken 2 numbers which has common factor 1. ఆ రెండు డెఫినేషన్స్ రాయాలి చాలామంది. 1, 2, 3 నెంబర్స్ వేస్తారు. నెంబర్స్ ఎలాగొస్తాయి అమ్మా, 13 చూద్దాం. 13 ఏమన్నారు, వాట్ ఆర్ ద ట్విన్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 and 100. 1కి 100కి మధ్య ట్విన్ ప్రైమ్స్ ఎన్ని ఉంటాయి, హౌ మెనీ అనలేదు. హౌ మెనీ అంటే ఎన్నమ్మా, 8. ఇక్కడ ఎన్ని అన్నాడు, వాట్ ఆర్ అంటే అవి ఏంటి రాయాలి. ఫస్ట్ వన్ ఏంటి, 3,5 అంతేనా. 8 వస్తాయి. ఏంటి అవి, 3,5, 5,7. తర్వాత ఏంటి 11,13. డిఫరెన్స్ అనేది 2 ఉండాలి. చూడండి కొద్దిగా నేను దీని మీద రాస్తున్నాను కాబట్టి రాయడం అవ్వట్లేదు, కానీ మీకు తెలుసు అందుకనే నేను దీని మీద రాస్తున్నాను. 11 and 13
17 and 19 మీరు కూడా రాసుకోవాలి నీట్గా, నాలా రాయకూడదు. 17 and 19, 29 and 31 మీకు నోట్స్ అవి ఉంటాయి కదా, నీట్గా రాయాలి. 21 and 31, 41 and 43, 41 and 43, 59 and 61. ఎన్ని ఉంటాయో మనం చెప్పాం కదా, మనం రాసాం కూడా. 59 and 61, అండ్ ఫైనల్ వన్ ఈజ్ 71 and 73. ఫైనల్ వన్ ఈజ్ 71 and 73. ఇవన్నీ కూడా రాయాలి. హౌ మెనీ అంటే 8 అని రాయాలి. వాట్ ఆర్ అంటే అవన్నీ రాయాలమ్మా. సో అర్థమైందా? ఇది 13th క్వశ్చన్. ఇప్పుడు 14th క్వశ్చన్ చూద్దాం. ద సమ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 30 and 50. 30కి 50కి మధ్య ఉన్న ప్రైమ్ నెంబర్ సమ్ ఏంటి? మీకు చెప్పాను 30కి 50కి 30కి 40కి మధ్య ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? 2. ఏంటవి? 31, 37. అలాగే 41కి 50కి మధ్య ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. 41, 43, 47. ఈ మొత్తం యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందమ్మా? 199, 199. ఓకే అమ్మా. 15th క్వశ్చన్ చూద్దాం. నీట్గా రాయాలి, క్వశ్చన్ పేపరు నీట్గా రాయాలి, డేట్ వేసుకొని రాయాలి. 15. 18 కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ద సమ్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్ ఇన్ హౌ మెనీ వేస్? అంటే 18 అనే నెంబర్ని సమ్గా రాయాలి. 2 నెంబర్స్ సమ్గా రాయాలి. ఆ 2 నెంబర్స్ ఏమవ్వాలి? ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. అలాగే ఎలా రాస్తామో మనం చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది ప్రైమ్ నెంబరు. 2 + 16 18 కానీ 16 ప్రైమ్ నెంబరా? కాదు. 3 తీసుకుందాం. 3 + 15 15 ప్రైమ్ నెంబరా? కాదు. 4 తీసుకుందాం. 4 అనేది ప్రైమ్ నెంబరే కాదు. 5 తీసుకుందాం. 5 అనేది ప్రైమ్ నెంబరే. 5 + 13 ఎంత? 18. అంటే 1 వే. ఒక వే ఏమొచ్చింది? 5 + 13. 6 ప్రైమ్ నెంబర్ కాదు. 7 తీసుకుందాం. 7 ప్రైమ్ నెంబరే కదా. 7 + 11 ఎంత? 18. అంటే ఇంకేమైనా రాయగలమా? రాయలేం కదమ్మా. కాబట్టి ఇది ఎందుకంటే 8 + 10 రాయగలం. అంటే ఎన్ని వేస్లో రాయొచ్చు? 2 వేస్లో రాయగలం. ఎన్ని వేస్ అమ్మా? 2 వేస్. 16 చూద్దాం. ఈ నెంబర్స్ అన్నీ కూడా మీకు తెలుసు. ఏ నెంబర్స్ ఇవి? ప్రైమ్ నెంబర్స్. 17 చూద్దాం. ఏ 2 digit నెంబర్ విత్ 4 at one place. ఒక 2 digit నెంబర్ తీసుకున్నాం అనుకోండి, 4 ఉందనుకోండి, అది జనరల్గా ఈవెన్ నెంబరే. కానీ మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంది ఏంటిది? ప్రైము, కాంపోజిట్. కాబట్టి దానికి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి మీరు రాయాల్సింది ఏంటి? కాంపోజిట్ అని రాయాలి. కానీ చాలామంది ఈవెన్ నెంబర్ రాశారు. ఈవెన్ నెంబర్ రాస్తే ఇవ్వచ్చు ఆన్సరు. కానీ ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న లెసన్ ఏంటి? ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్. కాబట్టి కాంపోజిట్ అని రాయాలి. గివ్ ఎనీ 2 examples ఆఫ్ ప్రైమ్ ట్రిపులెట్. ట్రిపులెట్ అంటే మీకు చెప్పాను, n+2, n+6. నెక్స్ట్ n+4, n+6. దానికి ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? 5, 2 కలిపితే 7, దీనికి 6 కలిపితే 11. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి? 7 తీసుకున్నాం. 11 తీసుకుందాం. 11 + 2 ఎంత? 13. 11 + 4 ఎంత? 17. అంటే 2 ట్విన్ ప్రైమ్ ట్రిపులెట్స్ ఇవి. ఓకే, మీకు నేను చెప్పాను మొత్తం ఎగ్జాంపుల్ ఒక వర్క్షీట్ కూడా మీకు పంపించాను, అందులో ఎన్ని ఉంటాయని. సమ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100. 1 to 100 ప్రైమ్ నెంబర్ సమ్ నిన్న చేశారు. 1060 వచ్చింది. చాలామంది 960 వేశారు. ఎందుకలా వేశారు? కారణం అంటే ఎంత తొందరగా చేసేద్దామని. తొందరగా చేయకూడదు, కరెక్ట్గా చెయ్యాలి. తొందరపడకూడదు. ఒక క్వశ్చన్ రాకపోతే మళ్ళీ చాలామంది ఏడ్ చేస్తున్నారు. ఏడవకూడదు. ఒక క్వశ్చన్ రాకపోతే ఏమైపోయింది? ఇప్పుడు 25 క్వశ్చన్స్ రాకపోతే ఏమైపోయింది? కానీ మీ ప్రయత్నం కరెక్ట్గా ఉందా? మీరు చదివారా? కరెక్ట్గా చదవలేదు. ప్రాక్టీస్ చేశారా? చేయలేదు. అందుకు మీకు రాలేదు. అప్పుడు ఏడుపు ఎందుకు? సిగ్గుపడాలి. ఏడకూడదు, సిగ్గుపడాలి. మనం వర్క్ చేయకుండా ఎగ్జామ్ రాసిస్తామంటే అది అవ్వదు. అప్పుడు మనం ఏం చేయాలి? షై ఫీల్ అవ్వాలి. మళ్ళీ అదే రిపీట్ అవ్వకూడదు. ఈరోజు కూడా మళ్ళీ నేను చెప్పిన క్వశ్చన్స్ అలా కాదు, మొత్తం ఒకసారి అంతా రివిజన్ చేసుకుని మళ్ళీ చెయ్యాలి.
ఒకసారి మనం తప్పు చేసామంటే మళ్ళీ రెండోసారి ఆ తప్పు జరగకూడదు. ఓకే, 20 చూద్దాం. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100? ఎన్ని ప్రైమ్ నెంబర్స్? 25 ప్రైమ్ నెంబర్స్. ఇవన్నీ మనం ఒకసారి రివిజన్ చేసుకోవాలి, ఇంట్రెస్ట్తో చేసుకోవాలి. 21 తీసుకుందాం. చూడండి, ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అన్నీ ఆడ్ నెంబర్సా? 2 ఆడ్ నెంబరా? కాదు. మరి అది ఫాల్స్ కదమ్మా, ట్రూ అని పెట్టారు. కానీ ఆడ్ నెంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే. 22 చూద్దాం. 3 ఈజ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. 3 అనేది స్మాలెస్ట్ ప్రైమ్ నెంబరా? కాదు కదమ్మా, అది కూడా ఫాల్సే. 23 చూద్దాం. సమ్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 50. 1 to 50 ప్రైమ్ నెంబర్ సమ్ నిన్నే చేసాం. ఎంత? 3 to 8. గుర్తుంచుకోవాలి, 1 to 50, 1 to 75 ఇలాంటివి అడుగుతూ ఉంటాడనమాట. 24. 1 to 25 ప్రైమ్ నెంబర్ సమ్ ఎంత? 100. అండ్ ఫైనల్ 1 to 75 ప్రైమ్ నెంబర్ సమ్ ఎంత? 712. ఓకే, ఇవన్నీ ఆన్సర్స్ అన్నమాట. ఈ ఆన్సర్స్ అన్నీ మీకు నేను నీట్గా చెప్పాను, మీరు నీట్గా రాసుకోవాలి. అంటే ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, వెంటనే కాల్ చేయండి. నేను డౌట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మెయిన్ ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి ఇదే పేపర్ని నాకు డేట్ వేసుకొని మీ నేమ్ రాసుకొని నాకు పంపించాలి. మీ నేమ్ రాయాలి, నీట్గా రాయాలి. ఎందుకు రాయాలంటున్నానంటే మనకి ఇంట్రెస్ట్, మనం ఎంత బాగా చేస్తున్నాం అన్న దాని మీద ఇంట్రెస్ట్. అంతేనా? ఇంట్రెస్ట్తో మనం చేయాలి. ఓకే, రేపటి నుంచి మీకు నేనేం చెప్పాను, నాకు ఇండెక్స్ ఫోటోలు తీసి పెట్టాలి. ఇండెక్స్ నీట్గా రాశారా లేదా? రేపటి నుంచి అసలైన టాపిక్ ఫస్ట్ది నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టంలో మళ్ళీ ఇవి వస్తాయి, మళ్ళీ రివిజన్ చేయాలి. సో నేను ఏదో ఒక రోజు మీకు ఒక్కొక్కరికి ఫోన్ చేసి క్వశ్చన్స్ అడుగుతాను. ఈ వీక్లో ఏదో ఒక రోజు, అది మీకు చెప్పను. నేను ఆ రోజు అందరికీ ఫోన్ చేస్తాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ ఇస్తాను. ఆ టైంలో వాళ్ళకి ఫోన్ చేసి మొత్తం ఏం నేర్చుకున్నారో అడుగుతాను. ఓకే, ఇది రాసి నాకు ఇప్పుడు ఫోటో పెట్టండి. అలాగే ఇండెక్స్ మీరు ఎంత నీట్గా రాశారో అది కూడా నాకు ఫోటో పెట్టాలి. థ్యాంక్ యూ, బాయ్.